ఈ మధ్య కాలంలో మనం చూస్తే మరి ఫుడ్ పాయిజన్ కానీ అస్వస్థత రకరకాల చర్చలు కూడా వచ్చినాయి, కొన్ని జరిగిన మాట కూడా వాస్తవం. అయితే ఇది ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాకనే జరిగిందనేది అవాస్తవం. ఇది చాలా సంవత్సరాలుగా ఇది కొనసాగుతుంది. గత 10 సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున బల్లి పడ్డది, వానపాం పడ్డది, అదేవిధంగా జెర్రీ పడ్డది, ఇట్లా అనేకంగా కూడా మరి వేల మంది అస్వస్థకు గురైన మాట వాస్తవం. ఏదేమైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే రోజులలో రాకూడదు, ఇది అంతం కావాలి అనేటువంటి లక్ష్యంతో ఒక పెనుమార్పులను తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో మరి మన ప్రభుత్వం ఆహార భద్రతా కమిటీ అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అధ్యక్ష, ఆహారం కల్తీ కాకుండా నిరోధించడానికి, విద్యార్థులకు సురక్షితమైనటువంటి పరిశుభ్రమైనటువంటి ఆహారం అందేలా చూడడానికి ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ను